శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనము ముస్సల యోగము గురించి తెలుసుకుందాం. ముస్సలం అనంటే సంస్కృతంలో రోకలి అనేటటువంటి అర్థం. మనకు ఈ యొక్క మాట మహాభారతంలో కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమస్త యదువంశము కూడా నాశనం అవ్వడానికి దుర్వాస మహర్షి కృష్ణుడి కొడుకు అయినటువంటి సాంబుడి గర్భమున ముసలము అనగా రోకలి పుడుతుంది అని చెప్పి శాపం ఇవ్వడం అనేది తెలుసు. మన జాతకంలో కూడా ఈ యొక్క యోగముని చెబుతారు. మరి ఇది ఏ విధంగా ఉంటుంది అనంటే, జాతక చక్రంలో స్థిర రాశులు అయినటువంటి వృషభము, సింహము, వృశ్చికము, అదేవిధంగా కుంభము, ఈ 4 రాశులలోనే అన్ని గ్రహములు, ముఖ్యంగా మనకి ఈ యొక్క 7 గ్రహములు, రాహు కేతువులు ఛాయగా గ్రహాలుగా చెప్తాము కాబట్టి ఈ అన్ని గ్రహములు కూడా స్థిర రాశుల్లో ఉన్నట్లయితే దీనిని మనము ముసల యోగము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే రోకలిలాగా స్థిరంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. అదేవిధంగా వీరికి సమాజంలో గొప్పగా గౌరవము, కీర్తి ప్రతిష్టలు లభించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే వీరు ప్రభుత్వానికి చాలా విశ్వాసపాత్రంగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. మంచి జ్ఞానము కలిగి ఉంటారు, ధనము కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ అనుకూలత ఉంది కాబట్టి ధనము కలిగి ఉంటారు. అయితే వీరు మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది, స్థిర రాశులు కాబట్టి. స్వస్తి.